Hey guys, welcome to Melody Mocktail. One more information video for you today. సో మీ అందరూ H1B వేజ్ లెవెల్స్ గురించి తెలిసే ఉంటుంది, కానీ ఏ వెబ్సైట్లో చూడాలని చాలా మందికి తెలియదు. సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ యూ టుడే. సో మెయిన్లీ గో టు దిస్ వెబ్సైట్ కాల్డ్ flag.dol.gov. So once you go to this website, select this data series and then select the collection as all industries and input your job title, whether it can be software developer, quality assurance engineer, or maybe civil engineer or anything, mechanical engineer, anything. Just input it here and select the state that you are going to work in and select the county that you are going to work in and submit it. And once you submit that, you will see the results here. What is the wage level 1, level 2, level 3, level 4, hourly rate ఎంత ఉండాలి అండ్ ఇయర్లీ రేట్ ఎంత ఉండాలి అనేది ఇక్కడ క్లియర్లీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్లీ న్యూ జాబ్స్ అప్లై చేసినప్పుడు కానీ లేకపోతే జాబ్ స్విచ్ అవుతున్నప్పుడు కానీ మీకు రిక్రూటర్స్ ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే వాట్స్ యువర్ ఎక్స్పెక్టెడ్ పే రేంజ్ అని అడుగుతారు. సో అప్పుడు మనం బ్లైండ్గా ఒక నెంబర్ చెప్పకుండా ఫస్ట్ ఈ వెబ్సైట్కి వచ్చి మనకి అంటే ఆ జాబ్ లొకేషన్ బట్టి ఆ జాబ్ టైటిల్ బట్టి ఇక్కడ మనకి ఎంత పే రేట్ చెప్పాలి, ఎంత రేంజ్లో చెప్తే కరెక్ట్ ఉంటుందని ఫస్ట్ ఈ వెబ్సైట్లో చెక్ చేసుకుని చెప్తే బెటర్. ఎందుకంటే వేజ్ లెవెల్స్ అనేవి స్టేట్ టు స్టేట్, కౌంటీ టు కౌంటీ కూడా చేంజ్ అయిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు టెక్సస్లో 81,000 అవ్వచ్చు లెవెల్ 1, బట్ ఇన్ కాలిఫోర్నియా లెవెల్ 1 ఈజ్ లైక్ 110K. సో అంత హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు టెక్సస్లో 80,000 వర్క్ చేస్తున్న వాళ్ళు కాలిఫోర్నియాలో ఒకవేళ జాబ్ ఆఫర్ వస్తే మాత్రం మినిమం మీరు 120K చెప్పాలి లెవెల్ 1కి. సో ఇలాంటి డిఫరెన్సెస్ గురించి మీరు చూసుకోవాలంటే ఈ వెబ్సైట్ డెఫినెట్లీ హెల్ప్ అవుద్ది. సో కమ్ టు దిస్ వెబ్సైట్ డెఫినెట్లీ బిఫోర్ పిచింగ్ ది పే రేట్ if you are on H1B. So and I hope this will help you. Follow Melody Mocktail for more like this. Thank you.